మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చాలామంది ఆరాధించడానికి వెళ్తారు. అనేక మంది అనేక విధాలుగా వెళ్తారు. కొందరు తామర పువ్వులు పట్టుకొని వెళ్తారు, కొందరు మందార పువ్వులు పట్టుకొని వెళ్తారు, కొందరు చామంతులు పట్టుకొని వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పువ్వులు పట్టుకొని, కొందరు కొబ్బరికాయ పట్టుకొని స్నానం చేసుకొని వెళ్తారు. స్నానం చేయకుండా వెళ్తారు గుళ్ళకి. స్నానం చేసి కదా వెళ్తారు. మరి ఏమో కొత్తగా ఏమో స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నారేమో. ఎందుకంటే చాలామంది చర్చిలు కూడా అలాగే వచ్చేస్తారు స్నానం చేయకుండా. హల్లెలూయా, హల్లెలూయా. మినిమం ఎథిక్స్ అంటే మినిమం ఇవి కూడా మనము పాటించాలి. హల్లెలూయా. శుభ్రంగా తలకు స్నానం చేసుకొని చక్కగా నీట్గా కనబడి గుడికి వెళ్తారు. ఆ పువ్వులు, ఆ కొబ్బరికాయలు, లేకపోతే వారు తీసుకెళ్ళింది ఏదైనా దేవునికి ఆ గుళ్ళో అర్పిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, చాలామంది దేవుడు అవే కోరుకుంటున్నాడు అనుకుంటారు. పువ్వులు దేనికి సాదృశ్యం తెలుసా? చెప్పండి. అసలు ఆడవాళ్ళు పువ్వులు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి. చెప్పమ్మా, ఆడవాళ్ళు చెప్పండి. ఇక్కడ ఎవరు పువ్వులు పెట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఇంటికాడ అప్పుడప్పుడు పువ్వులు పెట్టుకుంటారు కదా, మల్లె పువ్వులు. ఏమ్మా, పువ్వులు దేనికి పెట్టుకుంటారు? అందంగా కనపడ్డానికా? అందంగా కనపడ్డానికి నెట్టుకుంటారు పువ్వులు. మరి ఇప్పుడు ఎందుకు పువ్వులు పెట్టుకోవట్లేదు చాలామంది? పువ్వులు పెట్టుకోవాలి కదా అందరు. ఇప్పుడు అసలు చాలామంది పువ్వులు పెట్టుకోవడం మానేశారు. ఎందుకు ముందైతే తెల్లవారి సాయంకాలం నా చిన్నప్పుడు పువ్వులు వాళ్ళు వచ్చేస్తుండేవారు, ఒకళ్ళెనకతలు ఒకళ్ళు. ఇప్పుడు ఏ పువ్వులు లేవు. పెట్టుకో, చచ్చిపోయినప్పుడే వేస్తున్నారు పువ్వులు దండ. ఏంటి ఎందుకు అసలు పెట్టుకుంటారంటే పువ్వుల్లో ఉన్న మకరందం వాసన వల్ల స్నానం చేసుకున్న దగ్గర మన దగ్గర మంచి వాసన రావాలని యాక్చువల్గా కాన్సెప్ట్ అది. పువ్వులు అందంగా ఉంటారని జర్ల కింద దాకా ఆ పువ్వులు పెట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మంచి వాసన వస్తుంది. హల్లెలూయా. న్యాచురల్ వాసన అంటే అర్థం ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక మంచి వాసనతో రావాలి. హల్లెలూయా. దేవుడికి పువ్వు దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీలో ఒక మంచి వాసన. ఏంటి? పరిశుద్ధత కానీ, మంచితనం కానీ, ఒక మంచి వాసన నీలో. ఎలాగైతే ఇతరులకి మంచి వాసన రావాలని నువ్వు పర్ఫ్యూమ్స్ వాడతావు, అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ అంతరంగంలో పడి సత్క్రియలు మంచి వాసనతో రావాలి. నీ అంతరంగం శుద్ధి చేసుకొని నన్నెత్తి నుంచి అరికల వరకు రోజంతా నువ్వు సబ్బు రాసుకొని నీటిలో ఉండి వచ్చినా సరే నీ లోన బాగోపోతే దేవుడు ఇష్టపడ్డు. దేవుడు కోరుకుంటుంది లోన. చూడండి దేవుళ్ళరా, మీకు ఒక మాట చెప్తాను. ఆవులు తొక్కలు తింటాయి, మనము అట్టుపండు లోన తింటాం కదా. మనం దేని కోరుకుంటాం? లోనది కోరుకుంటాం కదా. ఆ జంతువులు ఆ తొక్కలు తింటాయి. అలాగే దేవుళ్ళరా, దేవుడు కూడా నీ అంతరంగాన్ని కోరుకుంటాడు. కానీ
చాలా సమయాల్లో మనం చూస్తే దానిమ్మ పండు బయటికి చక్కగా ఉంటుంది, నున్నగా ఉంటుంది. ఇది ఇప్పినప్పుడు లోన గింజలను కులిపోయి ఉంటాయి. చూసారా? మామిడి పళ్ళు కూడా కొన్ని సమయాల్లో కొయ్యగానే లోన పురుగులు వస్తుంటాయి, పరిగెడుతుంటే పురుగులు. బయటకు మొత్తాన్ని చూడండి, ఇది కలెక్టర్కాయ ఇప్పుడు అమ్ముతారు, కలెక్టర్కాయలు ఇప్పుడు దిగుతాయి బాగా, ఇంత పెద్దగా ఉంటాయి, నున్నగా ఎర్రగా బాగా కనబడతాయి, బయటకు మొత్తం చాలా అందంగా కనబడతాయి. ఆ లోన మొత్తానికి పురుగు ఉంటుంది. చవకగా వస్తున్నాయి, అందంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బరువుగా ఉన్నాయి, టక్కన ఒక పెద్ద సంచి కొనుక్కొని వచ్చామనుకోండి, అటు తాలూకా ఎఫెక్షన్ బాగోదు, అట్లా బాగోదు. అందుకని దేనిలోరా దేవుడు కోరుకుంటుంది, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడి దగ్గరికి మన హృదయాన్ని సిద్ధపరుచుకొని మన మనస్సుని పదే పదే సరి చేసుకొని పవిత్రంగా ఉందా లేదో, ఒక పిండ్లి ఇందుకు కానీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా తయారవుతాం, పదే పదే సారి అద్దం కాడికి వెళ్ళి చూసుకుంటాం, పదే పదే అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని మన యొక్క దీన్ని సరి చేసుకుంటుంటాం, మన తలను సరి చేసుకుంటాం కదా. ఎందుకు? ఎవరైనా చూస్తారు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. దేవుడికి కనబడులాగనా దేవుడి దగ్గర రా, మనుషులకు కనబడులాగనా. మనుషుల కాడికి వెళ్ళినప్పుడు అలాగ ఉండాలి, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి కనబడలాగని రావా. మనుషుల కాడికి వచ్చినప్పుడు అందరికంటే మన మధ్యన ఒక సహోదరు ఉంటుంది, ఎక్కడ వెనకాతలు కూర్చుందా, నేను రాసేసుకున్న అమ్మాయి అప్పుడప్పుడు ఏదో వచ్చింది యుక్టిప్టి సాయిని తీసి ఇట్లా చేతులు రాసుకుంటుంది. అందరికీ వాసన వస్తుందండి, చక్కని వాసన వస్తుంది. యుక్టిప్టి సాయిలు తెలుసా మీకు? చాలా మంచి వాసన వస్తుంది. అలా తీసుకొని చేతులు రాసుకుంటుంది ఆవిడ అందరికీ. అబ్బా సిస్టర్ వచ్చారైతే, హల్లెలూయా. అలాగే దేవుడి పిల్లరా, మనలో నుండి కంపు రాకూడదు. దేవుడికి మంచి సుగంధ ద్రవ్యములు పట్టుకొని దేవుడి దగ్గర రావాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారి యొక్క కన్న తల్లి మరియమ్మ తల్లి, మిగతా స్త్రీలు, యేసుప్రభు చనిపోతే సమాధి చేసిన తర్వాత ఆయనకి సకల ద్రవ్య సుగంధ ద్రవ్యములు పట్టుకొని ఆయనకి సమర్పించడానికి పట్టుకొని వచ్చారు. ఈరోజు ఆదివారం వాళ్ళు అవి పట్టుకొని వచ్చారు, మీరేం పట్టుకొచ్చారు? ఏటి పట్టుకొచ్చారు? కానుకలు దశం భాగాల ఇవి కూడా లెక్క పెట్టుకొని ఇటు అటు చేసుకొని పోనీ ఏదో ఒకటి పట్టుకొని వచ్చావు. నీ కానుకని దేవుడు కానుక కన్నా నీ మనసును కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, హేబేలు కయీనుడు అర్పించే అర్పణ మనం చూస్తే, హేబేలు అర్పణ అర్పించాడు, కయీనుడు అర్పణ అర్పించాడు. దేవుడు ఆ పశువును తింటాడా చెప్పండి? దేవుడికి కావాలా? తినేస్తాడా ఎడతే కొడితే? కాదు. ఆ మనసును చూశాడు దేవుడు. హేబేలును ఆశీర్వదించడానికి గల కారణం ఆమె మనసు. ఈరోజు దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి, మన మనసు దేవుడికి కావాలి. దేవుడికి కావాల్సింది మన యొక్క హృదయం. మాది కట్ చేసేమ్మా. మన హృదయం కావాలి దేవుడికి. జ్ఞాపకం చేసుకొని దేవుని ద్వారా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనము దేవునికి అర్పణలు తీసుకొని రావాలి. ఈ అర్పణలు షాపులో కొంటే దొరకవు, ఈ అర్పణలు డబ్బుల ద్వారా దొరకవు. ఈ అర్పణలు దేవుని ద్వారా నీవే ప్రిపేర్ చేసుకొని నీలోనే ఉంటాయి. వాటిని నీవే కొనుక్కొని నీ వెలచి నీ సమయాన్ని ఇచ్చి డెడికేట్ చేసుకొని నీ జీవితాన్ని దేవుడి దగ్గరికి అవి తీసుకొని రావాలి. మంచితనం. కష్టం ఉంటుంది, మంచిగా జీవించడం చాలా కష్టంగా ఉంటుంది, ప్రేమగా జీవించడం చాలా కష్టంగా ఉంటుంది, పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టంగా
ఉంటుంది. అవునండి, విలువైనది ఏంటిది? బంగారమా? బంగారం విలువైందనా? వజ్రాలు విలువైనవేనా? సిల్వర్ అంటే అది వెండి, ప్లాటినం విలువైనవే కదా. ఇప్పుడు ఒకరికి మనం వెండి గ్లాస్ ఇచ్చాం, తర్వాత బంగారు గ్లాస్ ఇచ్చాం, ఎంత పొంగిపోతారండి విలువైనవి. అలాగే దేవుడి దగ్గరికి కూడా విలువైన అర్పణలతో నువ్వు రావాలి. అపవిత్రమైన అర్పణలు కాదు. ఒక ఆవిడ నుంచి ఎన్ని మామిడి పళ్ళు తెచ్చేసింది, సంచినింపుగా మామిడి పళ్ళే. ఇంకొక ఆవిడ నుంచి సంచినింపుగా సీతాఫలాలు తెచ్చేసింది. ఇంకొక ఆవిడ నుంచి బెండకాయలు ఇంత సంచి తెచ్చేసింది. పాస్టర్ గారు శుక్రవారం పెట్టాను అని. ఓకే అమ్మ, శుక్రవారం భోజనాలు. కానీ ఈ మామిడి పళ్ళు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్కటి తీస్తే మామిడి పళ్ళు దేవుళ్ళారా తినడానికి యోగ్యంగా అంటే 2 డజన్లో 2 కాయలు కూడా లేవండి. చవకగా వస్తున్నాయని ఎన్ని కొనిసిద్ది, అన్ని దెబ్బలు తినేసి ఉన్నాయి. సీతాఫలాలు అలాగే ఉన్నాయి. ఈ బెండకాయలు కూర వండుతాం కదా, కత్తి పట్టుకుని రెడీ కూర్చొని ఉన్నాం, కోస్తుంటే తెగట్లే. అందులో లేత పెంచితే ఆ 5 కేజీల్లో 1/4 కేజీ కూడా లేత లేవు. ఏంటి అర్థమవుతుందా నేను చెప్పింది? నీవు ఇచ్చేవి ఒకటే ఇవ్వు, యోగ్యమైనది ఇవ్వు. పాడైపోయిన జీవితాన్ని దేవుడికి ఇవ్వక, అపవిత్రమైన జీవితాన్ని దేవుడికి ఇవ్వక, అపవిత్రమైన తలంపులతో దేవుడి దగ్గర రాక. దేవుడిని డబ్బుని అడగడు, దేవుడిని బంగారాన్ని అడగడు, దేవుడిని అందాన్ని అడగడు. దేవుడికి నీ అందం కావాలా? దేవుడికి నీ అందం కావాలా? నీ రింగులు ఎలా తిప్పుకొని చెవులకేంచి ఇలా గాలపడుతూ ఇక్కడ దాకా ఉంటుంది. ఇలాగంటే ఇక్కడ దాకా రావాలి, ఎలాగంటే ఇది ఇక్కడ తగలాలి, ఇక్కడ తగలాలి, ఇలాగన్నప్పుడు ఇది ఇక్కడ తగలాల, ఇలాగన్నప్పుడు ఇది ఇక్కడ తగలాల. చేడుదండి. కొత్తగా వేసింది జోడు ఒకటి, 1500 రూపాయలు జోడుకొని తెచ్చుకుంది. అందరికి చూపిద్దాం నడిచి వచ్చింది. ఇలాగైంది అంటే అప్పటికే అంత ఎత్తు, నా మీద ఎత్తు, ఇంకా జోడేగా ఇంత ఎత్తు అయిపోయింది. నడుచుకోడు టక్కని జారిపోయింది. అది ఆ టైల్స్ ఏం జారిపోతుంది. టైల్స్ ముందది బాగా నడుచుకొచ్చింది, ఆ టైల్స్ దగ్గరికి వచ్చి జారిపోతుంది జోడు. ఇప్పుడు జోడు తీసి నడలేదు, టైల్స్ నడలేదు. పరిస్థితి ఏంటండి? ఎందుకండి అవన్నీ? నడకలు బాగా నేర్చుకోండి దేవుడి దగ్గర. హల్లెలూయా. నువ్వు ఏది చూపించాలో ప్రజలకు అనుకుంటున్నావు, దేవుడికి కూడా ఏది చూపిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ స్వభావాన్ని, ఎలాంటి స్వభావాన్ని చూపిస్తున్నావు దేవుడికి ఎలాంటి మనస్తత్వాన్ని చూపిస్తున్నావు? ద్వేషించుకునే మనస్తత్వమా, ప్రేమించే మనస్తత్వమా, క్షమించే మనస్తత్వమా, లోబడే మనస్తత్వమా, మంచి తనమనే మనస్తత్వాన్ని నువ్వు చూపించడానికి వస్తున్నావా? ఎలాగొస్తున్నావు? ఏమిచ్చి యెహోవాని దర్శించదము. చూసారా, ఏటిస్తాడు దేవుడికి? నీ ధనం ఎవరికి కావాలండి? నీ కానుకలు ఎవరికి కావాలండి? చూడండి, ఆకాశం ఆయనది, భూమి ఆయనది, అంతా ఆయనది. యెహోవాని ఏమిచ్చి దర్శించగలము? విరిగి నలిగిన హృదయముతో. హల్లెలూయా. మంచి మనస్సాక్షితో, యథార్థమైన జీవితంతో దేవుణ్ణి మనం దర్శించాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.